మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఇప్పటి వరకు 90 మున్సిపాలిటీలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం, పట్టణ ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులైనటువంటి వేళ కేటీఆర్ గారి మాటలు కోటలు దాటుతున్న సందర్భంలో 1500 కౌన్సిలర్లు గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధంతో ఒకటై కాంగ్రెస్ పార్టీ దగ్గర నిలవలేకపోయినమన్నటువంటి సోయి కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు ఆ రెండు పార్టీలు కూడా కలిపినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో కూడా రాలేనటువంటి సందర్భం మనం చూసిన వేళ ఓవైపు సింగరేణిలో అవినీతి అక్రమాలు జరుగుతున్న సన్నాయి నొక్కులు నొక్కుతున్న కేటీఆర్ గారు రామగుండం కార్పొరేషన్లు అత్యధిక స్థానాలు గెలవడం కాదు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించింది చూసిన తర్వాత కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ పని కథమైందని చెప్పని మీ బీఆర్ఎస్ పార్టీ భవన్కు తాళాలు వేసుకునే కార్యక్రమం చేయాలి తప్ప ప్రజలను ఆలోచింపజేసే విధంగా లేకుండా కన్నింగ్ పాలిటిక్స్ చేయడమే తప్ప వాటిని మానుకోవాలనే ఆలోచన రాకపోవడం దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తూ ఏదేమైనటికీ పల్లెల్లో ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. 65% పైన ఇప్పటికే ఈ మున్సిపల్లో 90% మున్సిపాలిటీ రోజు కాంగ్రెస్ పార్టీకి 1500 పైన కౌన్సిలర్లు గెలవడం అంటే ఈ చక్కటి పరిపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఇందిరమ్మ రాజ్యానికి మద్దతు ఉందనేటువంటి మాట. ఇక బీఆర్ఎస్ పార్టీ లేవదనేది మీ మొదటి నుంచి అంటున్నది నిజమైపోయింది. బీఆర్ఎస్ భవన్ తాళం వేసుకోవడం తప్ప మరొకటి కాదు. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మానుకోవాల్సింది ఇప్పటికైనా. ఈరోజు లోక్సభ ఎన్నికల్లో మీరు 0కు పరిమితం అయిపోయారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో 3rd ప్లేస్కి వచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 24,000 ఓటుతో ఓడిపోయినారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయి ఓటమి తప్పి 20% కూడా గెలవని మీరు అన్ని జిల్లాల్లో ఆశీర్వాద సభ అని సన్మాన కార్యక్రమం పేరిట కాంగ్రెస్ పార్టీ తిట్టే కార్యక్రమం చేశారు. ఈరోజు పట్టణాల్లో 90 మున్సిపాలిటీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. కాబట్టి కేటీఆర్ గారు ఇక్కడికైనా ప్రజానాడిని గుర్తించండి. ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పని ఒక విశ్వాసాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.